తొక్కి తొక్కి బహుదినంబులాయరు ఓరన్నో చిన్నన్న ఓరన్నో పెద్దన్న బంకమట్టి తొక్కి తొక్కి బహుదినంబులాయరు ఓరన్నో చిన్నన్న ఓరన్నో పెద్దన్న తొక్కిన మట్టితోను కొండలను చేయరు ఓహో ఓరన్నో చిన్నన్న ఓరన్నో పెద్దన్న బంకమట్టి తొక్కి తొక్కి బహుదినంబులాయరు ఓరన్నో చిన్నన్న ఓరన్నో పెద్దన్న బంకమట్టి తొక్కి తొక్కి బహుదినంబులాయరు ఓరన్నో చిన్నన్న ఓరన్నో పెద్దన్న చేసిన కుండలన్నీ ఆవములో కాల్చరు ఓహో ఎగండి ఓహో ఓరన్నో చిన్నన్న ఓరన్నో పెద్దన్న బంకమట్టి తొక్కి తొక్కి బహుదినంబులాయరు ఓరన్నో చిన్నన్న ఓరన్నో పెద్దన్న కాల్చిన కుండలన్నీ తిరిగి తిరిగి అమ్మరు ఓరన్నో చిన్నన్న ఓరన్నో పెద్దన్న ఓహో బంకమట్టి తొక్కి తొక్కి బహుదినంబులాయరు ఓరన్నో చిన్నన్న ఓరన్నో పెద్దన్న ఓహో ఈ పాటని మా రాణి కామేశ్వర మాస్టర్ దత్తు మాస్టర్ అంటారు. ఆయన చెప్పేవారు తొరకలదొడ్లో. ఆయన ఈ పాఠశాలలో కూడా పనిచేశారు. చిరతూగు పాఠశాలలో రాణి కామేశ్వరమ్మ గారు, ఎర్రాపరగడ గోపాలకృష్ణ గారు, బాబ్జీరావు గారు, కనకదుర్గ గారు, నీరజ గారు, ఇలా చాలామంది, వాడ్రేవు శ్రీరామచంద్రమూర్తి గారు కూడా పనిచేశారు. ఇది యూపీ స్కూల్గా ఉండేది ఈ చురతపూడి పాఠశాల. అప్పుడు మేము అప్పుడప్పుడు వస్తుండేవాళ్ళం. ఇక్కడ ఒకటే రేకుల షెడ్ ఉండేదండి. దాని వెనకాల మామిడి చెట్టు ఉండేది. మామిడి చెట్టు కింద కామేశ్వర మాస్టరు, రాణి కామేశ్వరమ్మ గారు దత్తు మాస్టర్ అంటారు. ఆయన ఎక్కాలవి చెప్తుండేవారు పిల్లలకి. ఆ ఎదరకుండా పిచ్చి ఆసుపత్రి ఒకటి ఉంటుంది. ఇది చాలా ఫేమస్. ఇది పిచ్చి వైద్యం తగ్గించడానికి ఇక్కడ ఒక ఆసుపత్రి ఉండేది. ఇక్కడ వైద్యులు ప్రస్తుతానికి లేరు. చాలామందికి ఇక్కడ వైద్యం చేసేవారు. అది కూడా మేము చూసేవాళ్ళం. ఆడుకుంటారా, తీస్తాం, ఫోటో తీయండి, ఆడుకో. ఇక్కడ చాలామంది మాస్టర్లు పనిచేశారు. దీనికి చక్కగా ఇంతకుముందు ప్రెమైజెస్ లేదు. దీనికి అంతకి చక్కగా ప్రహరీ కూడా అవన్నీ వచ్చాయి. పిల్లలందరూ ఆంధ్రంగా ఆడుకుంటున్నారు. పాడండి, పాటలు పాడండి, పాడండి, పాడండి. చక్కగా ఇక్కడ పూల మొక్కలు పెంచారు. తర్వాత దువ్వా లక్ష్మీ గారు, ఈవిడ ఇక్కడ ఆయా కింద పనిచేస్తారు ఈ పాఠశాలలో. నెక్స్ట్ ఇక్కడ న్యూట్రీ గార్డెన్ కూడా ఉంది. నేతి బీరకాయలు అన్నీ పండిస్తున్నారు. తర్వాత చిక్కుడు పాదులు కూడా పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడ కిచెన్ షెడ్ అన్నీ విడివిడిగా ఉన్నాయి. చక్కటి పాఠశాల.
ఎఫ్ఎల్ఎన్ మోడల్లో అంతా డెవలప్ చేశారు దీన్ని.